Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is the 10th lecture in our probability distribution. దీని ముందు క్లాస్లో చూసాము కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు మనకి మెయిన్ మీడియన్ మోడ్ ఎలా కనుక్కోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు రిపీట్ అయిందండి ఎగ్జామ్లో. నేను ఈ ప్రాబ్లం ఎలా అప్లై చేయాలి, ఎవరికైనా ట్రిగ్నోమెట్రిక్ బేసిక్స్ లేని వాళ్ళు కూడా వినండి. It's very easy and very important. And first of all, what is our given problem here? Probability density function of the random variable x is what? This is the given function here. Then what we have to calculate? Find the mean. What? Mean, mode, median. ఈ మూడు కనుక్కోవాలి. And the distribution and also find the కనుక్కోవాలి probability distribution in between these two values. ఓకేనా? ఇది కనుక్కోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ముందు వీడియోలో చూడండి. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే నా ప్లేలిస్ట్కి వెళ్ళి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో ఉన్నటువంటి వీడియోలు చూసిన తర్వాత ఇవి చూడండి అమ్మా. ఇక్కడ నేను ఫస్ట్ ఏం కనుక్కోవాలి? మీన్, మీడియన్, మోడ్. నేను ముందు క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. మీన్ అంటే ఏంటి? ఇన్ ద కంటిన్యూస్ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ హౌ టు క్యాలిక్యులేట్ ద మీన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఏం కనుక్కుంటున్నాను నేను? ఫస్ట్ వన్, mean of the distribution. ఇది నేను ఏమని చెప్పాను? మీన్ కంటిన్యూస్లో ఏమవుతుంది? మైనస్ ఇన్ఫైనెట్ టు ఇన్ఫైనెట్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అవునండి, ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఫంక్షన్లో మనకి ఇంటర్వెల్స్ ఏంటి? 0 to π. యాక్చువల్ మన ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫైనెట్ టు ఇన్ఫైనెట్. అక్కడ ఏమి ఇచ్చారు? 0 to π అని ఇచ్చారు. అంటే ఫస్ట్ కన్సిడర్ ద ఫంక్షన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫైనెట్ టు π ఒకటి తీసుకోండి, తర్వాత 0 to π ఒకటి తీసుకోండి, తర్వాత π to ఇన్ఫైనెట్. ఈ విధంగా స్ప్లిట్ చేయండి. ఓకే, నేను ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ని మీన్ని ఎలా రాస్తానంటే చూడండి బిడ్డ. దీన్ని ఎలా రాస్తాను నేను? మైనస్ ఇన్ఫైనెట్ టు 0 ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎక్కడి నుంచి ఎక్కడికి నెక్స్ట్ 0 to π ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వాట్? π to ఇన్ఫైనెట్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. కానీ మనకి ఇచ్చినటువంటి ఫంక్షన్లో వి డోంట్ నో ద ఫంక్షన్ వాల్యూ ఇన్ బిట్వీన్ దీస్ టూ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫైనెట్ టు 0 మనకు తెలీదు. ఓకే, అప్పుడు నాకు ఇది ఏమవుతుంది చెప్పండి? ఫంక్షన్ వాల్యూ మైనస్ ఇన్ఫైనెట్ టు 0, ద ఫంక్షన్ వాల్యూ ఈజ్ 0. ఓకే, అండ్ 0 to π ఎక్స్ into what is, if the x varies in between 0 and π, what is our function value? Half sin x. That is half sin x. Okay, dx. Okay, fine. ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? we don't know π to infinite means otherwise it is 0. అంటే ఏమవుతుంది ఇక్కడ? this function will become to 0. ఓకే కదా బెట్ట? ఇప్పుడు నేను ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది. నౌ యూ గోయింగ్ టు క్యాలిక్యులేట్. దిస్ విల్ బికమ్ టు 0, దిస్ ఈజ్ ఆల్సో 0. ఎక్స్ బై 2 హియర్ హాఫ్ ఈజ్ ద కాన్స్టెంట్. ఫైన్. ఎక్స్ సైన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్ నేను ఏమని చేయాలి ఇక్కడ? లియేట్ ఆర్ ఐలేట్ అప్లై చేస్తే ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ అండ్ ట్రిగ్నోమెట్రిక్ ఈజ్ అ సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏమని రాస్తాను? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ టోటల్ డిఎక్స్. ఇక్కడ నేను ఫస్ట్ ఫంక్షన్ అంటే ఎక్స్ తీసుకుంటున్నాను బై యూజింగ్ అవర్ లియేట్ ఆర్ ఐలేట్. ఫస్ట్ ఫంక్షన్ that is x, integral of second function, okay, minus integral of what? Derivative of first, integral of second. Okay, done. క్లోజ్ ద బ్రాకెట్ ఫైనల్లీ. ఓకే, ఇది అప్లై చేస్తున్నాను. వెరీ సింపుల్ అండి, టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, కొంచెం బేసిక్స్ వచ్చి ఉండాలంతే. ఇప్పుడు చూడండి అమ్మా, సైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సైన్ విల్ బికమ్ టు వాట్? మనకి లిమిట్స్ 0 to π.
ఇదేమవుతుంది మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. అంటే నేను ఏమని రాస్తాను మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1, సైన్ ఇంటిగ్రేషన్ ఈజ్ మైనస్ కాస్, మైనస్ ఆఫ్ మైనస్ ఓకే ప్లస్ మళ్ళీ ఒక ఇంటిగ్రేషన్ అప్లై చేసి, లేదంటే ఇంకొక పని చేయండి, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ రాయండి, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇంకొక స్టెప్లో రాద్దాం. ఓకే, అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు, ఇక్కడ రాస్తున్నాను హాఫ్, చూడండి బేట, మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎక్స్ విల్ బికమ్ టు సైన్ ఎక్స్. ఓకే, ఇలా చేయండి, మీకు తెలుసు బేసిక్స్ వచ్చిన వాళ్ళు, ఓకే, రాని వాళ్ళ కోసం. నౌ అప్లై ద లోవర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్. ఇది హాఫ్ మైనస్ పై కాస్ పై ప్లస్ సైన్ పై మైనస్ ఆఫ్, what is minus of our lower limit? What is that? 0. 0 into cos 0 plus sin 0. చూడండి అమ్మా, నేను డైరెక్ట్ మీకు చెప్పొచ్చు, కానీ ఎందుకు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కాస్ పై వాల్యూ ఈజ్ -1, అది ఎలాగో కూడా చెప్తాను. కొంతమందికి ఇంకా గుర్తుండదు, ఇంటర్మీడియట్లోది రివైజ్ చేసుకోండి. అండ్ సైన్ పై వాల్యూ ఈజ్ 0, అది ఎలా అంటారా నేను ఇక్కడ చెప్తాను. చూడండి, నేనేమంటున్నానంటే కాస్ పై ఈజ్ -1, తెలియని వాళ్ళు రాసుకోండి, సైన్ పై ఈజ్ 0. ఎలా అంటే కాస్ పై అంటే నేను దీన్ని ఏమని రాయొచ్చు అంటే, ఇక్కడ మనకి కాస్ 2 into 90, ఓకే, కాస్ 2 θ అంటే ఏంటిది, కాస్ స్క్వేర్ θ మైనస్ సైన్ స్క్వేర్ θ. టెన్ కాస్ 90 అంటే ఏంటి మనకి 0, సైన్ 90 అంటే -1, అంటే దీని నుంచి నాకు -1 వచ్చిందా. కాస్ పై వాల్యూ ఈ విధంగా తెలియని వాళ్ళ కోసం. సైన్ పై 0 ఎలా అవుద్ది మేడం అంటారా, సైన్ 2 into 90 అని రాస్తాను. సైన్ 2 θ ప్రిన్సిపల్, 2 సైన్ θ కాస్ θ. ఓకే, 2 సైన్ 90 కాస్ 90. బట్ వీ నో దాట్ సైన్ 90 ఈజ్ 1, కాస్ 90 ఈజ్ 0. ఫైనల్గా ఇది 0. ఇప్పుడు అర్థమైందా, కాస్ పై ఈజ్ -1 అండ్ సైన్ పై ఈజ్ 0. ఓకే, 1 సెకండ్. అంటే చూడండి అమ్మా, ఇక్కడ నుంచి నాకు మెయిన్ ఏమొస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను లిమిట్స్ చెప్పాను కదా, కాస్ పై ఏంటి, సైన్ పై ఏంటి. కాస్ పై వాల్యూ ఏమని చెప్పాను నేను మీకు ఇక్కడ, వాట్ ఈస్ దట్, -1, సైన్ పై ఈజ్ 0, 1/2, కాస్ పై ఈజ్ -1, సైన్ పై ఈజ్ 0. ఇది 0 అవుతుంది, సైన్ 0 ఈజ్ ఆల్సో 0. ఫైనల్గా దట్ టర్మ్ ఈజ్ వ్యానిష్, లాస్ట్ టర్మ్ ఈజ్ 0. అంటే నాకు ఏమొచ్చింది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ π/2. This is what? Mean of the distribution. నాకు ఇది కావాలండి, ఇక్కడ రాస్తున్నాను. Mean, what we get here, mean is π/2. మీన్ ఎంత వచ్చిందండి నాకు, π/2. నోట్ చేసుకోండి. తర్వాత అగైన్ we're going to calculate the mode of the given distribution. Just note down, mode explain చేస్తాను. చూడండి అమ్మా, నెక్స్ట్ ఐ విల్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ మోడ్. ఓకే, యాక్చువల్గా నేను మోడ్ డెఫినేషన్ ఏంటో చెప్పాను, ఏంటది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మోడ్ అంటే ఏంటిది, మోడ్ ఏమని రాశాను నేను, actual mode is a function when it is a maximum when f dash x is equal to what, 0, and f double dash x it should be less than 0 అవ్వాలి, అవునా. అంటే ఏమని రాస్తాను, mode is the function of x for which fx is maximum. ఓకే, ఎప్పుడు అవుతుంది మనకి, f dash x is equal to 0 and f double dash x is less than 0 for all a lies in between a and b. ఇది మన కండిషన్ అండి. ఇప్పుడు నేను ఈ కండిషన్ని ఫస్ట్ దీన్ని కనుక్కోవడానికి ముందు ఏం చేయాలి, నేను ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, f dash x it should be equal to 0 అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ what is our f of x here, this is a function in between these two intervals 0 and pi అని తీసుకున్నట్లయితే what is our function value here, fx is equal to
half sin x. Then what is our f dash of x? ఈ పెన్తో కనిపిస్తుందా? f dash x ఏమవుతుంది నాకు? what is our derivative of this function? half cos x అవుతుంది, అవునా? ఇది ఎలా కనుక్కోవాలి? హాఫ్ కాస్ ఎక్స్ అన్నప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను ఇక్కడ, ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మీన్ మోడ్ రావాలంటే నాకు ఏం కావాలి? ఎఫ్ డాష్ ఎక్స్ ఇఫ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 విల్ గెట్ అవర్ ఎక్స్ వాల్యూ, దట్ ఈస్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ దట్ ఫంక్షన్. అంటే నేను ఏం రాస్తాను ఇక్కడ, దిస్ ఇస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. మన కండిషన్ ఏంటిది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. అంటే హాఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను కంపేర్ చేశాను అనుకోండి, హాఫ్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఫ్రమ్ హియర్ హౌ విల్ గెట్ ద ఎక్స్ వాల్యూ హియర్? ఏమంటున్నాను నేను అంటే కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి నేను ఏమని రాయొచ్చు? కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఏమవుతుంది? కాస్ ఎప్పుడు 0 అయిపోతుంది? ఎక్స్ ఈజ్ 90. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయినప్పుడు. అదే ప్రాసెస్లో నేను ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ తీసుకుంటే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అంటే ఏమవుతుంది నాకు? కాస్కి అగైన్ సైన్ మైనస్ హాఫ్ సైన్ ఎక్స్. ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వాల్యూ, ఎక్స్ అనేది నెగిటివ్ ఎప్పుడు వస్తుంది నాకు? సి, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఏమని తెలుసు? π/2, రైట్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయినప్పుడు అప్పుడు నాకేమవుతుంది? వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 దెన్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది? మైనస్ హాఫ్, ఇది π/2 అంటే ఏంటిది? సైన్ 90. సైన్ ఎక్స్ ప్లేస్లో నేను π/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దిస్ విల్ బికమ్ టు హాఫ్ అవుతుంది. దిస్ హాఫ్ ఇట్ షుడ్ బి లెస్ దెన్ 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2 అయినప్పుడు ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ అనేది నెగిటివ్, దట్ ఈస్ లెస్ దెన్ 0. ఇట్ సాటిస్ఫైస్ అవర్ కండిషన్. ఓకే, రైట్? దెన్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్ హియర్? అంటే ఏమవుతుంది? ఈ ఎక్స్ వాల్యూకి ఈ కండిషన్ నాకు సాటిస్ఫై అయింది కాబట్టి దేర్ ఫోర్ మోడ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఏమవుతుంది నాకు? మోడ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? π/2. ఎంత వచ్చిందండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు π/2. దీన్ని కూడా ఇక్కడ రాస్తున్నాను, ఇది నాకు లాస్ట్కి అవసరం అండి. ఓకే, ఫైన్. 2 వాల్యూస్ వచ్చింది. ఫైనల్గా ఐ విల్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద మీడియన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్. ఓకే, జస్ట్ నోట్ డౌన్. నెక్స్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్? మీడియన్. మీడియన్ అంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. మీడియన్ అంటే ఏంటిది? ఇఫ్ ఎమ్ ఈజ్ ఏ మీడియన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్, ఏం కావాలి మనకి? నేను దీని ముందు వీడియోలో చెప్పాను, మీడియన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ అయినప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది? ఇంటిగ్రల్ a to m f of x dx it should be equal to m to b b to m. ఏం కావాలి? m to b f of x dx is equal to హాఫ్ అయినప్పుడు మనం ఈ m అనేది మీడియన్ కదా, దాన్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫైన్. నౌ ఇదేంటి నాకు? a ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇన్ అవర్ ప్రాబ్లం? దిస్ ఈజ్ 0. ఎందుకని? a to b, 0 to π. ఓకే, 0 to m f of x dx is equal to what beta? m to pi f of x dx which is equal to half. నాకేంటి ఇక్కడ? నాకు ఫంక్షన్ వాల్యూ ఏమని తెలుసు? యాక్చువల్గా ఇక్కడ నాకు ఫంక్షన్ వాల్యూ వాట్ ఈస్ దట్? హాఫ్ సైన్ ఎక్స్ అంటే ఏంటిది? 0 to m హాఫ్ సైన్ ఎక్స్ dx ఆర్ m to b అంటే పై హాఫ్ sin x dx అనేది half. Either you can consider this is equal to half or this is equal to half. Consider any one, you will get our m value. అంతే కదా, నేనేం చేస్తాను? ఇది కన్సిడర్ చేసుకుంటున్నాను. ఏంటి కన్సిడర్? 0 to m హాఫ్ అనేది కాన్స్టెంట్, టేక్ ఇట్ అవుట్.
sin x dx is equal to half. ఓకేనా? ఇంటిగ్రేషన్ చేయండి. ఇంటిగ్రేషన్ చేస్తే నాకు ఇక్కడ ఏం వస్తుంది? ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, sin x ఇంటిగ్రేషన్ మైనస్ cos x ఆర్ ఓకే మైనస్ cos x 0 to m ఈక్వల్ టు హాఫ్. దీన్ని నేను ఏమని రాయొచ్చు? అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ కాస్ ఎమ్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ 0 ఇజ్ ఈక్వల్ టు హాఫ్ హాఫ్. ఇన్నోవు పని చేస్తాను, ఈ హాఫ్ హాఫ్ క్యాన్సిల్ చేశాను అనుకోండి, నేను ఏమని రాయొచ్చు? కాస్ 0 అంటే మనకి ఏమని తెలుసు? 1 అంటే 1 మైనస్, ఇజ్ ఇట్ విజిబుల్? ఇక్కడ రాస్తున్నాను. కాస్ 0 అంటే 1 మైనస్ కాస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకేనా? దీన్ని సాల్వ్ చేశాను అనుకోండి, ఐ విల్ గెట్ అవర్ ఎం వాల్యూ. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? చూడండి, ఈ టర్మ్ అటువైపు తీసుకెళ్తాను, ఆ 1 ఇటు తీసుకొస్తాను. అప్పుడు 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎమ్. ఇదేమవుతుంది? కాస్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎమ్ అనేది ఎప్పుడు 0 అవుతుంది? కాస్ అనే వాల్యూ ఎప్పుడు 0 అవుతుంది? ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు π/2 దిస్ విల్ బికమ్ టు 0. అంటే అంతే కదా, కాస్ 90 అయినప్పుడు 0 అయిపోతుంది. అవునా? అంటే ఎం వాల్యూ ఎంత వచ్చింది నాకు? 90 π/2. దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ అవర్ మీడియన్. ఓకే, అంటే దీన్ని బట్టి నేను ఏమని చెప్తున్నాను? దేర్ ఫోర్ ఇన్ దిస్ ప్రాబ్లం మీన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్. నాకు అన్ని సేమ్ వచ్చింది కదా, π/2. ఓకే, అందుకని నేను ఇక్కడ రాశాను మీడియన్ మోడ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్. దెన్ ఆఫ్టర్ దాట్ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఇన్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా? అది ఒక్కటి కనుక్కుంటే నాకు ప్రాబ్లం ఎండ్ అయిపోతుంది. జస్ట్ నోట్ డౌన్. ఎలా కనుక్కోవాలి నేను ఇక్కడ? ఇది చూడండి, ఫైనల్గా నేను ప్రాబబిలిటీ బిట్వీన్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ π/2 అంటే ఏంటిది? మనకి మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కనుక్కోవాలి. మైనస్ ఇన్ఫైనైట్ టు ఇన్ఫైనైట్ అంటే మనకు తెలుసు, మైనస్ ఇన్ఫైనైట్ టు 0 రాస్తాం, 0 to π. ఫైనల్గా మనకి ఏమొస్తుంది? 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఫంక్షన్ వస్తుంది. 0 to మిగిలినవి 0 కదండి. ఇది అయినప్పుడు ఇది వాల్యూ ఏంటిది? హాఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్. సైన్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్, ఓకే, మైనస్ కాస్ ఎక్స్ 0 to π. నేను మైనస్ హాఫ్ లేదంటే టేక్ ఇట్ అవుట్. ఇప్పుడు కాస్ π మైనస్ కాస్ 0. ఓకేనా? ఇలా చేసినప్పుడు కాస్ π ఆర్ కాస్ సారీ 1 సెకండ్, వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ప్రాబబిలిటీ బిట్వీన్ 0 to π/2. సారీ బేటా, అంటే పై కాదండి, π/2 మధ్యలోనే. నో నీడ్ టు రైట్ ఆల్, π/2 అంటే ఇది π/2 అవుతుంది. కాస్ 90 అంటే ఏంటిది మనకి? కాస్ 90 ఈజ్ 0 కదా. ఓకే, ఇది మైనస్ కదా, మైనస్ హాఫ్, ఇది 0 అయిపోతుంది, అది 1 అయిపోతుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ హాఫ్. ఏమొచ్చింది నాకు ఫైనల్గా? ఈజ్ ఇట్ విజిబుల్? ఎస్, హాఫ్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? ప్రాబబిలిటీ ఆఫ్ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ π/2 ఈజ్ వాట్? దట్ ఈస్ హాఫ్. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ ప్రాబ్లమ్ చెప్తాను. ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి, గ్రూప్స్కి, వాట్సాప్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. 1 లైక్, 1 షేర్, 1 కమెంట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.